వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడు మనం శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి విశిష్టత తెలుసుకుందాము. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దత్తాత్రేయ స్వామి శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగ నిధి, విశ్వగురువు, సిద్ధ సేవితుడు శ్రీ దత్త అని స్మరించినంతనే మన మనసులోని కోరికలు తీర్చునని శృతి తెలుపుతున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ, సత్యానందమయము, ధర్మమయము తరింప చేయుటకు దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడే వేద జ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు. దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానం కొరకై ఘోర తపస్సు చేసి దివ్య శక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడట. తన తపస్సు ఫలితముగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ముగ్గురు శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ శక్తులను దత్తునికి దారపోశారు. దత్తుడు అనగా తనంతట తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకునుటకై వెళ్ళినవాడు అని అర్థము. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమున విడిచి అత్రికి పుత్రుడై కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. దత్తుడు ప్లస్ ఆత్రేయుడు దత్తాత్రేయుడు అని మనం వ్యవహరిస్తున్నాం కదా. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధానములైన తాపాలను తన తాప మహిమతో తొలగించుకున్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడు అని కూడా పిలిచాడు. దత్తుడు గోమతి నది తీరమున సత్యజ్ఞాన ప్రార్థనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి 6 చేతులు, 3 తలలు, నడిమి శిరస్సు విష్ణువుది, కుడిది శివుడిది, ఎడమది బ్రహ్మశిరము. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమ భాగము పరబ్రహ్మ స్వరూపము. మధ్య భాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. 3 ముఖములతో, 6 భుజములతో, 4 కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. 4 కుక్కలు, 4 వేదములు. ఆవు మనసే మాయాశక్తి. 3 ముఖములు త్రిమూర్తులు. సృష్టి, శృతి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్య నాసికము, శంఖము నాదము, సమస్త నిధి, డమరు సర్వ వేదములు. దీని నుంచే పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుట ప్రతీక. సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తానే ఎంచుకొని పరమపదము వైపునకు నడిచిన గురుదేవుడు దత్తాత్రేయుల వారు పుట్టినరోజు మార్గశిర మాసంలో పౌర్ణమి నాడు వస్తుంది. మృగశిర నక్షత్ర వృషభ రాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రుడికి సంబంధించిన అన్ని కళలలో నిండిన తిథి. వృషభ రాశి చంద్రుడికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండి రోజు మార్గశిర మాసమి నాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటారు. దత్తాత్రేయుడు మార్గశిర శుక్ర చతుర్దశి అవతరించిన దత్త జయంతిని మహారాష్ట్రలో మార్గశిర పౌర్ణమి నాడే జరుపుకుంటారు. దత్తా జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పౌర్ణమి రాత్రి జరుపుకోవటము మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమి నాడు దత్తుని పాలతో మనసులోని కోరికలను అభిషేకించి ఆయనకు విజయము చేకూరుస్తారట. ఎవరైతే దత్తుని పాలతో అభిషేకిస్తే మనసులో కోరికలు ఆయన విజయం చేరుస్తాడంట. మేడి ఔదుంబరం చెట్టు మొదట్లో ఉండటానికి దత్తుడు ఇష్టపడతాడు. ఆ మేడి చెట్టును మనము పూజాభావంతో చూస్తాం. అట్టి చెట్టు కింద నిలబడిసి దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే ఈ కలియుగంలో నామస్మరణము మాత్రాన్ని తలసించగానే అవకాశం అనుకున్నది కనుక శ్రీ దత్తవారిని తలసి ఆయురారోగ్యములు స్మరించి భోగభాగ్యములను పొంది శ్రీ దత్తుని గురించి ఏమైనా మనసు అనుకున్నచో అనుకున్న రోజు దగ్గర నుండి చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తాత్రేయ
జయంతి రోజు ఆరాధించిన ధన్యులవుతాము. ఘోరమైన కష్టాలను తొలగించి మహిమనితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఘోర కృష్ణోద్ధరణ స్తోత్రము ప్రతిరోజు కృప్తోద్ధరణ స్తోత్రము పఠించటము అత్యంత ఫలదాయము. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో ఎంతటి కష్టాలైనా భస్మమైపోతాయి. ఈ పంచశ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు బాధలు ఉన్నవన్నీ తొలగిపోతాయని సుఖం సంతోషాలు